రికార్డింగ్ నంబర్ 17. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథం చదువుకుంటూ ఉన్నాము. అక్రూరుడు కంసుని కొలువున చేరిన నాటి నుండి 4-5 దినములకొక మారు కారాగృహమునకు పోయి దేవకీ వసుదేవులను ఉగ్రసేనుని చూచి ధైర్యము చెప్పి వచ్చుచుండెను. కంసుడు పాపాత్ముడనియు అక్రూరుని ప్రయత్నముల వలన లాభము లేదనియు ఉగ్రసేనుడు నిస్పృహుడై పలుకుచుండెను. అతడు మరియు ఇట్లనెను, దేవకి నీకు కూడా చెల్లెలే కదా, కంసుడెట్లును రాజరక్తము పంచుకొని పుట్టినవాడు కాడు. పరమ పతివ్రత అయిన నా భార్యను నా పరోక్షమున ద్రమిళుడు అను దాక్షిణాత్యుడు సమ్మోహపరచెను. అతడు గంధర్వోపాసకుడు, వామాచారుడు అగు తాంత్రికుడు. ఒక క్షుద్ర యక్షుని ప్రయోగముచే అతడు నా భార్యను ఒక అపవిత్ర వేళ వశపరచుకొని స్పృహలేని సమయమున గర్భధారణము చేయించెను. తత్ఫలితముగానే ఈ క్షుద్రుడు సంభవించెను. వీరిని చిన్నతనముననే వధింపవలెనని అనుకొంటిని. తల్లి గర్భశోకమునకు భయపడి పాపభీతితో ఉపేక్షించి తిని. గోటితో పోవు కార్యము నేడు గొడ్డళ్లకెదురు తిరిగినది. ఇక నీ ప్రయత్నములు వ్యర్థము, మానవచ్చును. ఆ దిగివచ్చు పురాణ పురుషుని రాక సత్యమైనచో వాడే దీనిని పరిష్కారము చేయవలెను, లేదా నీవే ఆ పుణ్యము కట్టుకొనుము. నీవు నా రాజ్యమునకు వారసుడవను గౌరవము నాకు దక్కును. అక్రూరుడు, నేను రాజ్యమేలుటకు పుట్టలేదని పూజ్యపాదులు మా తండ్రి సెలవిచ్చిరి. కంసుని కొలువునకెందులకు అంగీకరించి తినో నాకే తెలియదు. నరులలో పుట్టుకచే దుష్టులుండరనియు పరిస్థితులచే జనులు దుష్టత కలిగి ప్రవర్తింతురనియు నా విశ్వాసము. దాని పునాదులు ఇప్పుడు కదులుచున్నవి. సామరస్యమే నా సిద్ధాంతము. ప్రయత్నము మానను, నాకు విసుగులేదు. ఉగ్రసేనుడు, ఎట్లయినను నీ చెల్లెలు దేవకి అష్టమ గర్భమును నీ ఒక కంట కనిపెట్టి కాపాడవలెను. మొన్న శ్రావణ శుద్ధ ఏకాదశికి ఆమెకు 11 మాసములు నిండినవి. ఆరోగ్యవతిగానే తిరుగుచున్నది. 12వ మాసమున ప్రసవించునేమో తెలియదు. రాత్రులందు సుఖనిద్ర సుఖస్వప్నములు కనుచున్నది. ఎవరో దివ్య పుణ్య స్త్రీలు స్వప్నమున వచ్చి విభూతి రక్షపెట్టి ఆకాశగంగ తీర్థమిచ్చి గగనయానమున మిన్నేటి ఇసుక తిన్నెలలో నడిచిపోవుచున్నారట. మేల్కాంచు సరికి నేటి ఉదయమున భ్రూమధ్యమున విభూతి అంటి ఉన్నది. వసుదేవుడు నిశ్చల సమాధిలో ఆనంద ముద్రయందు నిరంతరము ఉన్నట్లు అతని అర్ధ నిమీలిత స్థిమిత నేత్రముల వలన స్పష్టపడుచున్నది. అతడు నిరంతరము ఊర్ధ్వ దృష్టితో తూర్పు దిక్కు వాతాయనము నుండి పడుచున్న ప్రభాత కాంతుల వైపు దృష్టి ప్రసారము చేసి ఉండును. నిన్నటి ఉదయమున హిరణ్యబాహువులు ధనుర్బాణములు హిరణ్యశ్మశ్రువులు గల పురుషుడొకడు వాతాయనము నుండి ఎండపొడగా దిగివచ్చి వసుదేవునకు ఫలపుష్పములిచ్చి వెడలినట్లు అనుభూతి కలిగినది. తిరిగి చూచుసరికి వసుదేవుని చేతిలో ఒక ఫలము, కొన్ని పారిజాతములు, తులసియు ఉన్నవి. పారిజాతములను దేవకి శిరస్సున దాల్చి తులసిని ఫలములను భుజించెను. అక్రూరుడు, ఇవన్నీయు వాస్తవముగా పురాణ పురుషుడు దిగివచ్చుటకు చిహ్నములని చెప్పలేము. భక్తియోగమున ఒక స్థితిలో ఇట్టి అనుభూతులు కలుగుచునే ఉండును. నారాయణుడు అంతర్యామి అనియే వేదములు స్థాపించును గాని అవతారమూర్తిగా దిగివచ్చుట చెప్పబడి ఉండలేదు. మన మెరుగని అనేక విలాసములు సృష్టిలో ఉండవచ్చును. ఇదమిద్దమని నిర్ణయింపలేము. ఏది ఎటులున్నను మా చెల్లెలు దేవకి అష్టమ గర్భమును గూర్చి సమస్త భారము నేను స్వీకరించుచున్నాను. నీవు దిగులొందకుము. ఆమెకి మారు గర్భశోకము లేకుండా చేయుట శ్రీమన్నారాయణుని కార్యభారముగా నేను మ్రొక్కుచున్నాను. ఇప్పుడు ఈ దేవకీ వసుదేవులను కూడా పలుకరించి ఆశీర్వదించి పోయేదను. అక్రూరుడిట్లు పలికి ఆసనము నుండి లేచుచుండగా కన్నులు మిరుమిట్లు గొని దిక్కులన్నీయు ఒక చక్రముగా తిరిగెను. శంఖధ్వానములు వినిపించెను. కంటి ఎదుట సుదర్శనాయుధ మహాజ్వాలలు గిరగిర తిరిగెను.
ఆకాశము కేశబంధముగా, తారకలు కిరీటములుగా, సూర్యచంద్రులు కన్నులుగా, భూపరిభ్రమణము నాభిగా, పాతాళము చరణమూలముగా, ఒక మహామూర్తి స్పష్టాస్పష్టముగా ఊహామాత్రముగా పొడగట్టెను. తాను వాని యందున్నట్లు గోచరించెను. తాను నారాయణాంశ సంభవుడుగా మరల స్మరించి తట్టుకొని లేచి నిలబడెను. దేవకీ వసుదేవులున్న భవనమునకు అక్రూరుడు మందగమనమున నడిచి వచ్చుచుండగా అతని ముందు ఆకాశమున గాలి వెలుగు ఆకారము కట్టి నడచుచున్నట్లు, లోనికి ప్రవేశించుచున్నట్లు ఊహలలో తోచెను. తన ఉపాసనా బలమున శ్రీమన్నారాయణుడు ముందు నడచుచుండననియు, దేవకి గర్భమునకు క్షేమము తథ్యమనియు సంతోషించెను. శ్రావణమాసము ప్రవేశించినది మొదలు వర్షములెక్కువై ముసుళ్ళు పట్టెను. శుక్లపక్షమున సూర్యాస్తమయ చంద్రోదయ దృశ్యములు మేఘఛన్నములై కనుపింపకుండెను. దట్టమైన నీలిమబ్బుల ఘోషలు మర్దళ ధ్వనులుగా పర్వతారణ్య భూములందు నెమళ్ల గుంపులు చేయు నృత్యములు తరచయ్యెను. ఉత్తర దిశలో ఉరిమిన మేఘములు రాత్రులందు సప్తర్షి మండలమును కప్పి ఒక గర్భస్థ శిశువు వలె ఏర్పడుచుండెను. అతని దేహమందలి శిరోభాగము వెన్నెముక వలె సప్తర్షి మండలము మాటుపడి ఉండగా, దాని చుట్టూను వెలుగుచున్న మబ్బులు వంగిన దేహ భాగముల వలె రాత్రులందు కనిపించుచుండెను. శుక్లపక్షపు వెన్నెలలు ప్రసరించుట వలన మేఘములు లేనప్పుడు సప్తర్షి మండలము వెలవెలనై ముందరి కాళ్ళెత్తి నిలబడిన ముసలి ఎలుగుబంటి వలె కనిపించుచుండెను. 100 సంవత్సరములకొక నక్షత్రము చొప్పున ఈ ఎలుగుబంటి 27 శతాబ్దములకొక మారు మండల నర్తనము చేయుచు తన చుట్టూ తాను తిరుగుచుండును. సంతోషముతో అల్లిబిల్లి తిరుగుచున్న ఈ ముసలి ఎలుగుబంటి రామావతార కాలమున రామునకు సఖుడై సేవించి రావణ వధకు తోడ్పడెను. అప్పటి నుండి మరల పురాణ పురుషుడు దిగివచ్చు కాలమునకై వేచి ఉండి తన చుట్టూను తాను తిరుగుచు గంతులు పెట్టుచుండెను. ప్రస్తుతము జాంబవంతుడు అను పేరుగల ఆ ఎలుగుబంటి ఆశ్లేషను చేరుకుని మఘా నక్షత్రమున ప్రవేశింపబోవుటతో సింహరాశిలోని సింహపు కాలిజాడలను అనుసరించి గమనించినచో ఎలుగుబంటి కాలిజాడలు కనిపించును. అట్టి సప్తర్షి మండలము యుగాంతర గ్రహ తారకాగణముల ఇతిహాసమునకు గ్రంథమై జీవరాశుల దేహ పరిణామములను గుర్తులుగా ధరించి ఉన్నది. గర్భస్థుడైన శిశువు దేహమునకు వెన్నెముకగా శిరస్సుగా కట్టుకొను వ్యూహముగా ఏర్పడుచున్నది. శిశువు వెన్నెముక ఎందలి షట్చక్రములు సహస్రారముగా తమ జ్ఞాన బీజములను నాటుచు ఈ సప్తర్షులు అనంత కాలగతిలో ప్రయాణము చేయుచు నాటికి ఆశ్లేష నక్షత్రమునకు సూటిగా మరల చేరుకొనిరి. ఈ వింతలన్నీయు మబ్బులలో దాగి ఉండి బ్రహ్మవేత్తలైన ఋషులకే స్పష్టాస్పష్టములుగా గోచరించుచున్నవి. శ్రావణ పూర్ణిమ తొలి ఉషస్సులందు బ్రహ్మవేత్తలైన ఋషులందరూ నూతన యజ్ఞోపవీత ధారణము చేసి గాయత్రిని ఉపాసించిరి. ధర్మమునకు ప్రాతబడిన కార్యసాధన మార్గములు తొలగి నూతనమగు యజ్ఞార్థ జీవిత సాధనము ప్రసాదించుటకై పురాణ పురుషుడు దిగివచ్చుటను గూర్చి వారు ధ్యానించి వేద మంత్రములను గానము చేసిరి. ప్రతి సంవత్సరము శ్రావణ పూర్ణిమను ఉపాసించుచున్నను బ్రహ్మవేత్తలకు ఈ శ్రావణ పూర్ణిమ యందలి వాతావరణము నూతనములైన అనుభవములను కలిగించెను. మబ్బులు క్రమ్మినప్పుడెల్లా లోకమునకు వెన్నెలలు మరుగుపడుచు మబ్బులు విచ్చినప్పుడెల్లా లోకముపై ప్రసరించుచుండెను. గవాక్షము నుండి ఆ శ్రావణ పూర్ణిమ నాటి రాత్రి శోభలను పరికించుచున్న దేవకీదేవికి దేహం ఒక్కొక్క మారు తేలికగను ఒక్కొక్క మారు బరువుగను అనిపించెను. మబ్బులు క్రమ్మి వెన్నెల మాటుపడినప్పుడు గర్భము భారముగను, మబ్బులు విచ్చి వెన్నెల కనిపించినప్పుడు గర్భము తేలికగను తోచెను. ఒకమారు జీవుల చర్యలలో భూమి బరువెక్కుటయు, మరల ధర్మము ప్రసరించుటలో భూమి తేలికపడుటయు సహజ లక్షణము అని ఆమె మనస్సునకు తోచెను. నాటి రాత్రి అంతయు దేవకీ వసుదేవులు నిద్రింపక తెలివితో గవాక్షము నుండి చంద్రబింబమును పరికించుచుండిరి.
రాత్రి 2వ జాము జరుగుచుండగా మబ్బులు విచ్చుకొని వెన్నెలలు ద్వారము నుండి లోనికి ప్రవేశించెను. యమున నీటిపై వీచుచున్న గాలి కూడా విసురుగా లోనికి వచ్చెను. అంతరిక్షమున వీణమీటులు వినిపించెను. నారదుడు వీణాధారి అయి శ్వేతవల్కములు ధరించి నారాయణ నామము గానము చేయుచు మింట నుండి దిగి లోనికి ప్రవేశించెను. వారి నమస్కారములందుకొని వారితో ఇట్లనెను: జగత్ కళ్యాణమునకై నేటి నుండి 7 దినములు మీరు వాసుదేవ మంత్రమును సామమార్గమున గానము చేయుచుండు. 12 అక్షరములతో స్వయం ప్రభయై వెలుగొందునట్టి ఈ మంత్రరాజము పురాణ పురుషుని దేహ కవచము. అందలి 12 అక్షరములు అతని దేహమందలి 12 అవయవములు. తన దేహమును యజ్ఞ పశువుగా చేసి జీవరాశుల దేహావయవములుగా అతడు సమర్పించును. ఈ కారణమున ఈ మంత్రాక్షరములు 12 రాసులతోడి సంవత్సర చక్రమునందు న్యాసము చేయబడి ఉన్నవి. మీరు చేయు మంత్రదీక్ష వలన మీ యందు ఉద్భవించున్నట్టి పురాణ పురుషుడు నిజస్వరూపముతో మీకు దర్శనమిచ్చును. ఈ దేవకి ప్రసవించు దేహము 8 ప్రకృతుల అధిదేవతలను ఇముడ్చుకొని పుట్టును. కనుకనే ఇది అష్టమ గర్భము. జననము జరిగిన తరువాత శిశువు దేహమునందు 12 అక్షరముల వాసుదేవ శరీరము అప్రాకృతమైన ప్రకృతి మూర్తిగా ముద్రింపబడును. దానియందు రమించుటకు దిగివచ్చువాడే వాసుదేవుడు. ఇట్లు పలికి ఆశీర్వదించి నారదుడు వెడలిపోయెను. కారాగృహమందలి కావలివారును భటులును నారదుని రాకపోకలను గమనించుచునే ఉండిరి. కానీ అది వారికి స్వప్నమో సత్యమో తెలియలేదు. అందరూ నిద్రావస్థ వంటి స్థితిలో ఉండగా నారదుడు వచ్చుట పోవుట జరిగెను. నారదుడు అదృశ్యుడైన వెనుక అందరికీ తెలివి పనిచేసినది. 2 కావలివాండ్రు ఆ రాత్రియే నడిచిపోయి కంసునకు ఆ వృత్తాంతము తెలిపిరి. కంసునకు ఒడలు కంపించెను. అతనికి కావలి వారిపైనను భటులపైనను అధికారులపైనను అనుమానము కలిగెను. అతడు సూటిగా కారాగృహమునకు వచ్చి చూచెను. అప్పుడే వచ్చి దేవకీ వసుదేవులతో సంభాషించి వెడలిపోవుచున్న శతగోపుడు కంసునకు ఎదురయ్యెను. కంసుడు: ఎవరు మీరు? మీ ఊరేమి? పేరేమి? శతగోపుడు: మిత్రులము, చూచిపోవచ్చితిమి. కంసుడు: మీది వ్రజఘోష గ్రామమా? శతకోపుడు: అవును అని పలికి చెరచెర నడచిపోయెను. కారాగృహమున పనిచేయుచున్న వారందరూ ఏదో కుట్ర చేయుచున్నారని కంసుడు అనుమానించెను. సూటిగా లోనికి పోయి వసుదేవుని చూచి కోపముతో ఇట్లనెను: నేను మిమ్మిచ్చట సకల సౌఖ్యములతో సగౌరవముగా ఉంచి తిని కావలసిన వారిట్లు ద్రోహము చేయుట అనగా సహింపరానిది. మీకు మర్యాద పనికిరాదు. ఇటుపైన మీకు తగిన పద్ధతిలో ఉంచెదను. ఇట్లు పలికి చెరచెర నడిచిపోయెను. మరల వెనుదిరిగి వచ్చి ఇట్లనెను: మిమ్ము ఈ నిల్చున్న వారిని నిలుచున్నట్లుగా నరికి పారవేయగలను. ఇక మీ అష్టమ గర్భము గొడవ ఉండదు. కానీ ఇంతకై అంత చేయనేలా అని చూచుచున్నాను. కొండను త్రవ్వి ఎలుకను పట్టుటెందులకు? ఇప్పటికే హత్యలు చేసి తినని పేరుబడి తిని. సరే చూచెదను, మించిపోయినదేమియూ లేదు. ఇట్లు గద్దించి మరల చెరచెర నడచిపోయెను. 2 గడియల లోపున కావలివాండ్రను భటులను అధికారులను తొలగించి క్రొత్త వారిని నియమించెను. క్రొత్త చీపురు మృగ్గును కూడా తుడిచివేయుచున్నట్లు ఆ క్రొత్తవారు అన్ని ద్వారములకు వెలుపల తాళములు బిగించి తాళపు చెవులను భద్రము చేసుకొనిరి. వారిని గద్దించి క్రొత్తవారకు పై అధికారులు తాళపు చెవులను తీసుకొనిరి. తాళము తెరువవలసినప్పుడెల్లా అధికారుల ఇండ్లకు భటులు పరువెత్తవలెను. అప్పుడు అధికారులు దిగివచ్చి స్వయముగా తాళము తీసి ఆహారాది పదార్థములను లోనికి పంపి మరల తాళము బిగించి తాళపు చెవులను కొనిపోవుదురు. ఆ ఏర్పాటుల బిగింపు చూచి దేవకి వెక్కిరింపుగా పెదవి విరిచెను. వసుదేవుడు చిరునవ్వు నవ్వెను. వసుదేవుడు కొంచెం ఆలోచించి ఇట్లనెను: పాపము, నందగోపుడు శతగోపుడు నెలల తరబడి కావలి వారిని గూర్చి సన్నాహములు చేసిరి.
దైవము మానవునకు తోడ్పడును గాని మానవుడు దైవమునకు తోడ్పడవలెనా? అతని మార్గమును అతడే సృష్టించుకొనుచు మనకు మార్గమును ఉపదేశించునని నమ్మవలెను. దానికి పైన ఇంక సత్యము లేదు. రికార్డింగ్ నెంబర్ 17 అయిపోయింది. ఇక్కడ మనం కొంచెం అక్రూరుణ్ణి గురించి చెప్పుకుందాము. స్వెఫల్గుడు నందినీదేవి అనే వాళ్ళ కొడుకు ఇతను. ఈ స్వెఫల్గుడు అనే ఆయన సంవత్సర పురుషుణ్ణి మేఘాలకు అధిపతి అయిన ఇంద్రుడుగా ఇంద్రరుక్కులతో ఆరాధించాడు. అంటే చాలా శ్రద్ధగా ఒక కృషి దేవతనే చక్కగా సంతుష్టిని చేశాడనమాట ఆయన. యజ్ఞాలతో, ఋషి యజ్ఞంతో ఋతువులకు అధిదేవతలందరినీ కూడా తృప్తిపరిచాడు. అందువల్ల ఆయనకి ఏమైంది, ఇంద్రుడు సాక్షాత్తు ప్రత్యక్షమయ్యి నువ్వున్న చోట వానలు కురిసేటట్టుగా ఒక వరం ఇచ్చాడు అనమాట. స్వఫల్గుడు ఎక్కడుంటే అక్కడ వానలు కురిపిస్తాను అంటే సకాలంలో. ఒక్కొక్కసారి మనకి వానాకాలం వానలు రావు, పంటలు ఎండిపోతాయి, కరువు కాటకాలు వచ్చేస్తాయి. అట్లాంటి సమస్య లేకుండా నువ్వు గనక అక్కడ ఉంటే నేను వానలు కురిపిస్తాను అని వరం ఇచ్చాడు ఇంద్రుడు అతనికి. అటువంటి వాడి కొడుకుగా అక్రూరుడు పుట్టాడు. ఆ అక్రూరుడు పుట్టిన రోజు చైత్రశుద్ధ పాడ్యమి అయినందువల్ల పాపం స్వఫల్గుడు ఆ కొడుకుని నారాయణుడి అంశ, ఇతను సంవత్సర పురుషుడే, ఇతను చైత్రశుద్ధ పాడ్యం అంటే సంవత్సరం ఫస్ట్ డే పుట్టాడు, మన ఉగాది రోజు పుట్టాడు అన్నమాట. అందుకని ఎంతో ప్రేమగా సాక్షాత్తు నారాయణుడి అంశే ఇతను అని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు. చిన్నప్పుడే నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేసి అతనికి ఎంతో శ్రద్ధగా నారాయణ మంత్రం చేసుకోమని చెప్పాడు. అతను చేసుకుంటూ కూడా ఉన్నాడు. కానీ గాయత్రి మంత్రం మటుకు అతను అంతగా ఇష్టపడాల. ఎందుకంటే విశ్వామిత్రుడు ఋషి గాయత్రి మంత్రానికి అని తెలిసి విశ్వామిత్రుడిని మటుకు నేను ఉపాసన చేయను, గాయత్రి మంత్రాన్ని ఉపాసించను. ఋషిని కూడా ధ్యానం చెయ్యాలి కదా మంత్రం చేస్తే. ఎందువల్ల అంటే విశ్వామిత్రుడు గోత్రంలో పుట్టిన కౌశికుడు, వీళ్ళు అధర్వణ వేదంలో చెప్పిన అభిచార మంత్రాలన్నీ అంటే క్షుద్ర విద్యలన్నీ వాళ్ళు ఫాలో చేస్తారు అని రాంగ్ గది అని వాళ్ళని నిందించాడనమాట. చండకౌశికుడు వీళ్ళందరూ కూడా కాపాలికుల కింద లెక్క అని చెప్పి ఒప్పుకోలేదు అతను. కానీ తండ్రి ఎలాగోలా నచ్చజెప్పి కనీసం గాయత్రి మంత్రం అన్నా చెయ్యి, విశ్వామిత్రుడి మూల పురుషుడైన సాంఖ్యాయన మహర్షిని నువ్వు గురువుగా ధ్యానం చేయి, విశ్వామిత్రుడిని వద్దులే అంటే ఏదో కొంచెం ఒప్పుకున్నాడు. పాపం నారాయణ మంత్ర దీక్ష పూర్తి చేసుకున్నాడు. పరాశర మహర్షి పాదాలు ఆశ్రయించి ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళాడు. తన భుజాల మీదంతా శంఖచక్ర ముద్రలు అంటే తను నారాయణుణ్ణి అనుసరించేవాణ్ణి అన్నట్టుగా శంఖచక్రాలు వేసుకున్నాడు. అదే రకంగా అతను వేసుకునే శాలువ మీద కూడా శంఖచక్రాలు, ఈ నామాలు అన్నీ కూడా తళుక్కుమని మెరుస్తూ ఉంటాయిట. అతను ఎటువంటి వాడో మనకి చెప్పారు. చాలా మంచిగా ఉంటాడు, అందరితో మంచిగా మాట్లాడతాడు, అందరినీ కలుపుకుంటూ పోతాడు, ఎవరితోనూ విరోధం తెచ్చుకోడు. కానీ అందరికీ మాట ఇస్తాడు, ఎక్కడ మాట నెరవేర్చుకోలేడు అనేది మనం కథ ఫాలో అయితే తెలుస్తుంది. ఉగ్రసేనుడికి ప్రామిస్ చేశాడు, దేవకీదేవి గర్భంలో ఉన్న పిల్లవాడి బాధ్యత నేను తీసుకుంటాను, కంసుడితో నేను మాట్లాడతాను అని చెప్పి ఉగ్రసేనుడికి ప్రామిస్ చేశాడు. కానీ ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేదు. అదే రకంగా కంసుడికి ప్రామిస్ చేశాడు. ఎవరు ఏది చెబితే అది కాదనకుండా మంచిగా ఉండాలి. మనకు చాలామంది అటువంటి వాళ్ళు కనపడుతూ ఉంటారు. వాళ్ళు మంచిగా ఉండటమే వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళ వల్ల ఎవరికి మంచి జరిగింది, వాళ్ళు ఏదన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు సహాయం చేశారా అంటే చేయలేరు వాళ్ళు. ఎందుకంటే అందరినీ మెప్పించాలంటే అయ్యే పని కాదు. కొంతమందినన్నా నొక్కి గట్టిగా ఇది ధర్మం నాయనా, ఇది అధర్మం నాయనా అని చెప్పాల్సి వస్తుంది. అట్లా ఎవరికీ చెప్పకుండా అందరినీ మాటలతో మెప్పించాలంటే అయ్యే పని కాదు. కాబట్టి ఇక్కడ అక్రూరుడి స్వభావం మనం కొంచెం తెలుసుకుంటే కథ బాగా అర్థమవుతుంది. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి పాపం ఊళ్ళో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు అన్నీ ఎక్కువైపోతున్నాయని బతిమాలుకుంటే
కంసుడితో మాట్లాడతానన్నాడు. వెళ్ళాడు. కానీ కంసుడిని ఒప్పించలేకపోయాడు. ఎందుకంటే గట్టిగా మాట్లాడటం అతనికి అలవాట్లేదు. పైపైన అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు కంసుడే పై చేయిగా కాదు కాదు అన్ని దేవాలయాలన్నీ నా చేతి కింద తీసుకుంటాను. నువ్వు రక్షణ శాఖకు మంత్రిగా ఉండు అని చెప్పి ఈయనని కూడా నొక్కేశాడు అతను. సో అదన్నమాట. ఒక పని ఇతని వల్ల జరుగుతుందా, ఒక ప్రామిస్ చేస్తే నిలబెట్టుకుంటాడా అనేది ఇంత మటుకు కనపడలేదు అక్రూరుడి విషయంలో. భక్తుడే, మంచివాడే, కానీ అతనికి కొన్ని పట్టింపులు ఉన్నాయి. ఆ పట్టింపులు ఏమిటంటే మామగారు శంఖచక్ర ముద్రలు వేసుకోలేదు కాబట్టి భుజాల మీద ఆయన విష్ణు భక్తుణ్ణి అని ప్రకటించుకోలేదు కాబట్టి ఆయనతో కలిసి భోజనం చేయడు. ఒక చిన్న చూపు అన్నమాట, తన లెవెల్లో ఆయన లేడు అనేటటువంటి భావం. సో ఇటువంటివన్నీ కూడా కొన్ని ఉన్నాయి అతని జీవితంలో, అది ఊరికే మనం చెప్పుకున్నాం.